హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది గోంగూర రోటి పచ్చడి అండి. ఇది నేను ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను. నిన్ననే చేశాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అది కూడా ఈ ఆకుని నేను ఈరోజు పచ్చిమిరపకాయలతో ఈ పచ్చడిని అయితే చేసి చూపిస్తున్నాను. ఈ ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి నాకు, అందుకనే ముందుగా వాష్ చేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని నేను ఈ రెసిపీని కుక్కర్లో ఎలా చేస్తానో కూడా చూపిస్తున్నాను. అయితే నేను కట్ చేసి పెట్టుకున్న ఆకులన్నిటిని నేను ఇలాగా కుక్కర్లోకి వేసేసుకున్నాను. కుక్కర్లోకి వేసేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పచ్చడి చేసేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది అన్నమాట. అయితే పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. బాగా కారంగా ఉంటే మాత్రం మీరు చూసుకొని తగ్గించుకొని వేసుకోండి. ఈ ఆకు నాకైతే పుల్లగా అనిపించిందండి. ఎర్రకాడలున్న గోంగూర అయితే పుల్ల గోంగూర అంటారు కదా, అది ఇదన్నమాట. ఒకవేళ అలా లేదు అని మీరు అనుకుంటే చింతపండుని కూడా వేసుకుని ఒక్క విజిల్కి ఉడికించుకోండి. దాని ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత కొంచెం కూడా మాడకుండా ఈ గోంగూర ఇంకా పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు అది పక్కన ఆరనిచ్చి ఈలోపు రోలు పెట్టుకుని మంచిగా దాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను ఈ రోట్లోకి వెల్లుల్లిపాయలు పెద్దవైతే ఒక 4-5, చిన్నవైతే ఒక 10 వేసేసుకుని దాంతోపాటు కరివేపాకు ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఈ 3 రకాలు వేసుకొని ముందు వీటిల్ని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ మంచి స్మెల్ అనేది వస్తుంది. పచ్చడికి సగం టేస్ట్ ఇక్కడి నుంచే వచ్చేస్తుంది. అందుకని అస్సలు మిస్ చేయొద్దు ఈ స్టెప్ని. మిక్సీలో వేసేవాళ్ళు కూడా అంతే. పల్స్ మోడ్లో ఒక్కసారి ముందు నేను చెప్పినవి వేసుకొని రుబ్బుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి ఇవి ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి ఫాస్ట్గా నూరేసుకోవచ్చు. దాని తర్వాత ఆకు మళ్ళీ చెప్తున్నాను, మిక్సీలో వేసుకునే వాళ్ళు సేమ్ ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. పల్స్ మోడ్లో 1-2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ ఆకును కూడా వేసేసుకొని సరిపడినంత సాల్ట్ అది కూడా వేసేసుకొని బాగా నూరేసుకోవడమే. ఇంక ఈ పచ్చడి ఎంత బాగా నూరితే అంత టేస్ట్ బాగుంటుంది. వాటర్ ఎవరికైనా పడతాయి అని అనుకుంటే మాత్రం మీరు యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం కూడా పట్టలేదండి, అందుకని నేనైతే యాడ్ చేయలేదు. ఇది చక్కగా నూరేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసుకొని దీనికి ఉల్లిపాయలు చక్కగా చీల్చేసి పొడుగు పొడుగ్గాను చిన్న చిన్నగాను మీకు ఎలా కావాలంటే అలాగా వేసేసుకొని ఈ పచ్చడి దాంట్లో కలిపేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. రోటి పచ్చడిలో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా గోంగూర పచ్చడి అనేది అన్నిటికన్నా నాకైతే ఫేవరెట్. ఇంకా 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 టేస్ట్ బాగుంటుంది. ఇది చక్కగా ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి ఇంకొక టేస్ట్ ఏంటంటే తాలింపు. నూనె పెట్టుకొని కాగిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు ముందు ఇవి వేసేసుకొని ఖచ్చితంగా నూనె కాగాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఇవి ఖచ్చితంగా చక్కగా వేగాలి. లేదంటే మనకు పంటలోకి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత ఎండుమిరపకాయలను విరగ్గొట్టేసి అవి వేసుకొని దాంతోపాటు కరివేపాకు ఇంకొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని వీటిల్ని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోండి. హైలో పెడితే మాడిపోతాయి, లోలో పెడితే పప్పులు అనేవి వేగవు. అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా, అది నేను సర్వింగ్ బౌల్లోకి ఆల్రెడీ తీసేసుకున్నాను. దాంట్లోకి ఈ తాలింపు అనేది వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ పచ్చడి అన్నంకైతే అద్భుతంగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.